మా బాబుకి మైనస్ సైటా డాక్టర్ ప్లస్ సైటా? మైనస్ ఉంటే ఎక్కువ, ప్లస్ అంటే ఎక్కువ. ఈ సైట్లలో ఏది ఉంటే మంచి సైటు? ఇదేనా మీ డౌట్? హాయ్, ఐఎమ్ డాక్టర్ కీర్తి బావన్లా, ఆఫ్థాల్మాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. పిల్లల్లో సైట్ అనేది 2-3 రకాలలో ఉంటుందండి. అందులో మయోపియా అంటాము. మయోపియా అనే పిల్లలకి దగ్గర చూపు బాగా కనిపిస్తుంది, దూరంది కొద్దిగా మసగ్గా ఉంటుంది. అది చాలా కామన్గా చూస్తుంటాము. ఇది 2 హైపర్మెట్రోపియా, మయోపియా అనే కాకుండా ఆస్టిగ్మాటిజం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని సమదృష్టి లోపం అంటాము. అంటే కనిపిస్తాయి, 2 కళ్ళు చూస్తే కనిపిస్తుంది అనుకుంటున్నాం, కానీ ఒక పర్టికులర్ యాక్సిస్లో వాళ్ళకి సైట్ అనేది ఉంటుంది. ఒకసారి ఒక బాబు సైనిక్ స్కూల్ ఎగ్జామ్స్ కోసమని అన్నీ ప్రిపేర్ అయ్యాడు, థియరీ ప్రిపేర్ అయ్యాడు, మంచిగా ఎగ్జామ్ పాస్ అయ్యాడు. వీటి సెలెక్షన్స్కి వెళ్ళినప్పుడు సైట్ ఉంది అని అప్పుడు తెలిసి ఆ బాబుకు సీట్ రావడం, మిస్ అవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే రోజువారీ పనులలో రోజు స్కూల్ అటెండ్ అయినప్పుడు వాళ్ళకి సైట్ ప్రాబ్లం ఉన్నట్టు గుర్తుపట్టలేము. కాబట్టి వాళ్ళకి పర్టికులర్గా చెక్ చేస్తేనే ఆ సైట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇలా ఆస్టిగ్మాటిజం అని ఉన్న వాళ్ళకి మనం ముందుగా చూసుకోకపోతే ఆంబ్లయోపియా అంటే లేజీ అయి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పిల్లల్లో ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే స్క్రీన్ టైం, ఫోన్ టైం కానీ నియర్ స్క్రీన్ టైం తగ్గించండి. బయట ఎక్కువగా ఆడుకునేలా చూసుకోండి. అవుట్డోర్ యాక్టివిటీస్ డైలీ 40 మినిట్స్ అన్నా ఉండేలా చూసుకోండి. అలానే ప్రాపర్ డైట్ విషయంలో కూడా వస్తే ఓన్లీ క్యారెట్ అనే కాదండి, ఆకుకూరలు, కూరగాయలు అంటే అన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వాళ్ళ డైట్లో ఉండాలి. ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేది చాలా మంచిది. కంటికి వైటమిన్ ఏ రిచ్ సోర్స్ ఉంటాయి కాబట్టి కంటి డెవలప్మెంట్కి, చూపు డెవలప్మెంట్కి బాగుంటుంది. సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, నమస్తే.